హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్ని. ఈరోజు శనివారం నైట్ చాలా చలికి మేము సిటీకి బయలుదేరాము. ఎందుకంటే చలికాలం కాబట్టి మేము అనుకున్న ప్రకారం చాలామందికి చలికి దుప్పట్లు పంచడానికి వెళ్ళాలనుకున్నాం. ఈరోజు దుప్పట్లు కొనడానికి కొంచెం లేట్ అయింది, అయినా పర్వాలేదని చలికి బయలుదేరి వెళ్ళాము. మన ఉప్పల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి ప్రయాణం సాగించాము. వెళ్ళగా మనకి నా బడ్జెట్లో ఈరోజైతే కొన్ని దుప్పట్లు కొన్నాము. వాటిని తీసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాము. ఇంకా కొన్ని జమ అయినాక పంచాలనుకున్నాం. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇవ్వాలి, ఏ ప్లేస్లో ఏ ప్రాంతాల్లో ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఉపయోగపడుతుంది బెడ్షీట్స్ అని నాకు తెలిసిన రిటర్న్లో చాలా ప్రాంతాల్లో సెలెక్ట్ చేసాము. కొన్ని ప్రాంతాల్లో అయితే చలికి పాపం కూరగాయలు అమ్ముతున్నారు, వాళ్ళకి కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే పాపం వాళ్ళు ఊరి నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చలితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు, చలి ఎక్కువ ఉంది. అలాగే కొందరు షెల్టర్ కాడ పిల్లర్స్ దగ్గర పండుకున్నారు. వాళ్ళందరినీ చూసాము ఎక్కడెక్కడ ఉన్నారో. నాకు తెలిసి సోమవారం అన్నా మంగళవారం అన్నా అందరికీ ఈ దుప్పట్లు పంపిణీ చేయాలనుకున్నాము. పాపం నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తే చాలామందికి ఈ విధంగా అందించాలనుకుంటున్నాం. ఎందుకంటే నా శాయశక్తుల నా వర్క్ అయినంత నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నాతో ఉన్నాయి కూడా ఖర్చు అవుతూనే ఉన్నాయి, అయినా ఇంకా చాలామంది ఉన్నారు. అందుకే ఇవి సెలెక్ట్ చేసాము. ఇంకా ఇట్లా చాలా ఒక 50 నుంచి 100 వరకు అయినాక అందరికీ పంచాలని డిసైడ్ అయినాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఒకేసారి అందరికీ చాలా దూరం వెళ్ళి అందరికీ ఇవ్వాలనుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా సహాయం చేయండి. థ్యాంక్ యూ.